డిఎస్సిలో జరిగిన అక్రమాలపై సిపిఐ ఎంక్వైరీ జరపాలని, ఫీజు రియంబర్స్మెంట్ బకాయిలు విడుదల చేయాలని డిమాండ్ చేస్తూ మాజీ మంత్రి వెల్లంపల్లి శ్రీనివాస్ ఆధ్వర్యంలో సమావేశం జరిగింది. ఈ మీటింగ్కు యువత, వైఎస్ఆర్సీపీ శ్రేణులు భారీగా హాజరయ్యారు. నారా లోకేష్ తన విద్యాశాఖ తప్ప మిగిలిన అన్నింటిలోనూ తలదూరుస్తాడని వైఎస్ఆర్సీపీ నేతలు మండిపడ్డారు. లోకేష్ అసమర్థత వల్లే డిఎస్సిలో అవకతవకలు జరిగాయని ఆరోపించారు. డిఎస్సి అక్రమాలతో యువతను మోసం చేశారని, వెంటనే లోకేష్ మంత్రి పదవికి రాజీనామా చేయాలని వైఎస్ఆర్సీపీ నేతలు డిమాండ్ చేశారు. జంజీ యువత మేల్కొనాలని పిలుపునిచ్చారు. వ్యక్తిగతంగా జగన్మోహన్ రెడ్డి గారిని టార్గెట్ చేస్తూ ముందుకెళ్తున్నారే కానీ వాళ్ళు చేసిన మోసాన్ని ఈరోజు ప్రజానికానికి కాదు, మేము మోసం చేయలేదు అని చెప్పుకునే విధానం ఈరోజు ఈ ప్రభుత్వానికి లేదు. రీయింబర్స్మెంట్ కానివ్వండి, అదేవిధంగా నిరుద్యోగ భృతి కానివ్వండి, ఏ హామీలైతే యువగలం పేరుతో నారా లోకేష్ ఆ రోజు హామీలు ఇచ్చారో ఆ హామీలు ఏ ఒక్కటిగా నిలబెట్టుకోకుండా యువతని మోసం చేసే విధంగా ఈరోజు ఈ ప్రభుత్వం ముందుకెళ్తాను. మీదే బాధ్యత, యువతదే బాధ్యత, జంజీ యువతదే బాధ్యత తీసుకోవాలి. ఏ విధంగా అయితే ఢిల్లీలో నీట్ పేపర్ లీక్, నరేంద్ర మోడీ గారు ఈ కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చి దాదాపుగా 12 సంవత్సరాల్లో ఎక్కడెక్కడ తలొగ్గల, కేవలం యువత చేసిన పోరాటానికే ఈ దేశంలో తలొగ్గింది ఈరోజు ఈ ప్రభుత్వం అని చెప్పిన విషయం దయచేసి మీరు అందరి గారు గుర్తుపెట్టుకోండి. మీ చేతుల్లో భవిష్యత్తు ఉంటుంది, మీ చేతుల్లో ఆ పోరాటం చేసే శక్తి మీలో ఉంటుంది. కాబట్టి ఆ జంజీ యువత అంతా గారే ఈరోజు రాష్ట్రంలో ఒకే ఒక నాయకుడికి సపోర్ట్ చేస్తున్నారు. ఆ నాయకుడు వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారు అని చెప్పని దయచేసి మీరు అందరి గారు గుర్తుపెట్టుకోండి. మీకు అండగా, మీకు తోడుగా వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారు ఉంటారు. మీరు చేసే పోరాటానికి జగన్మోహన్ రెడ్డి గారు అండగా ఉంటారు. మనందరం గారు కలిసి ఈరోజు ఈ కూటమి ప్రభుత్వం యువతకు చేస్తున్న మోసాన్ని ఎండగడదాం. తప్పకుండా ఏదైతే ఉద్యోగుల్ని, నిరుద్యోగుల్ని మోసం చేస్తున్న లోకేష్ రాజీనామా చేసేంత వరకు గారా కలిసికట్టుగా పోరాటం చేసుకుని ముందుకెళ్దాం. ప్రభుత్వం మాటలకు పరిమితమైంది తప్ప ఎక్కడ ఒకటి ఎటువంటి ఉద్యోగాలు లేవు. మన అమరావతిలో ఏదైనా ప్రాజెక్ట్ ఒకటనే వచ్చిందా? మన పక్కనే కదా అమరావతిలో ఒక్క ప్రాజెక్ట్ రాలేదు ఇంతవరకు. దాదాపు 25 నెలలు పూర్తయిపోయింది. కానీ చంద్రబాబు నాయుడు, నారా లోకేష్ ఏం చెప్తారంటే ప్రతిరోజు సూటు బూట్ వేసుకొని మనకు ఆ కంపెనీ వచ్చేసింది, ఈ కంపెనీ వచ్చేసింది అని చెబుతుంటారు. ఏ కంపెనీలు ఈరోజు ప్రారంభించినా, శంకుస్థాపన చేసినా జగన్మోహన్ రెడ్డి గారు వేసిన పునాదే తప్ప వీళ్ళు చేసింది ఏమీ లేదు. ఇంగ్లీష్ మీడియాన్ని ప్రతి ఒక్కరికి చదివించాలని చెప్పిన జగనన్న ఆ రోజు అంత తపన పడితే ఏ విధంగా హేళన చేశారో కూటమి నాయకులు అందరూ మనందరం చూసాం. కానీ ఈరోజు చక్కగా పిల్లలందరూ కూడా ఈరోజు మన విజయవాడ చిట్టినగర్ నుంచి ఈరోజు ప్రపంచవ్యాప్తంగా వీళ్ళందరూ కూడా బయటికి వెళ్ళి ఈరోజు చదువుకోవడానికి అన్ని విధాలు కూడా వాళ్ళకి ముందుకెళ్తున్నారంటే వాళ్ళ ఇంగ్లీష్ కావచ్చు, వాళ్ళ మేధాశక్తి కావచ్చు. అదేవిధంగా వైఎస్ రాజశేఖర రెడ్డి గారు చదువు మీద ఎంతో ఇంట్రెస్ట్ చూపెట్టబట్టి ఈరోజు ఎంతమంది ఇంజనీర్లు కావచ్చు, ప్రతి ఒక్కళ్ళు ఈరోజు విదేశాల్లో చదువుకుంటారు. మన పిల్లలంటే చదువు మీద వైఎస్ కుటుంబానికి ఉన్న ప్రేమ అని చెప్పి నేను మీ అందరికీ కూడా తెలియపరచుకుంటూ, ఈ డిఎస్సి మీద ఆధారాలతో సహా, సాక్ష్యాలతో సహా ఏ రకమైనటువంటి కార్యక్రమం ఈ ప్రభుత్వంలో నడుస్తుందో దాన్ని నిలదీయాలి. యువతంతా నిలదీయాలి. మీరందరూ రోడ్డు మీకు రావాలని చెప్పని మేము అంటలేదు. మీ చేతిలో ఉన్నటువంటి ఆయుధం ఫోన్. ఆ ఫోన్ ద్వారా కార్యక్రమాలని, బకాయిల్ని, సిబిఐ ఎంక్వైరీని ఇట్లా రకరకాలుగా మీరందరూ కూడా ఆర్గనైజ్ చేయాల్సినటువంటి అవసరం ఉన్నది అని చెప్పని కూడా ఈ సందర్భంగా మిమ్మల్ని అందరినీ కూడా కోరుతా ఉన్నాం. కాబట్టి 9,500 కోట్ల రూపాయల బకాయిలు అంటే విద్యార్థి లోకం అంతా కూడా నిర్వీర్యమైపోతూ ఉంది. ముందడుగు పడేటటువంటి పరిస్థితి లేదు. ఉద్యోగాలు చూస్తేనేమో స్కాములు నడుస్తూ ఉన్నాయి. నిరుద్యోగ యువ భృతి ఏమో పెండింగ్ ఉండిపోయింది దాదాపుగా 22 లక్షల మందికి. మెగా డిఎస్సి, దగా డిఎస్సి ఏ రకంగా ఆంధ్ర రాష్ట్రంలోన నారా లోకేష్ గారు ఉద్యోగాలు కూడా ఏ రకంగా అమ్ముకోవాలి అన్నది ఒక కొత్త సిద్ధాంతాన్ని తీసుకొచ్చి, అంటే ఇప్పుడు కొత్తగా ఉన్న నాయకులకి దీన్ని అలవాటు చేస్తున్నారో లేకపోతే ప్రజల్ని ఏ రకంగా మోసం చేయాలి అన్నది తెలుగుదేశం పార్టీ దగ్గర, కూటమి నాయకుల దగ్గర నేర్చుకునే విధంగా ఈరోజు యువతకి తెలియజేస్తున్నారా అన్నది మనం నారా లోకేష్ గారిని విద్యాశాఖ మంత్రిగా మనం క్వశ్చన్ చేయాలి. ఈరోజు ఆంధ్ర రాష్ట్రాన్ని
సర్వనాశనం చేయడానికి వీళ్ళు ఏ రకంగా కుట్ర పూనుతున్నారు, ఏ రకంగా యువత జీవితాలని నాశనం చేసే విధంగా వీళ్ళు తయారవుతున్నారు అన్నది దయచేసి యువత మాత్రమే దీన్ని అర్థం చేసుకోవాలి. కూటమి ప్రభుత్వ వైఖరిని తప్పుబట్టారు సమావేశంలో పాల్గొన్న జంజీలు. వెంటనే ఫీజు రియంబర్స్మెంట్ బకాయిలు చెల్లించాలని డిమాండ్ చేశారు. I've seen how, like in Delhi, the young people have come, the Gen Zs have come together and did the strike which they have done, and the result was amazing. So, as a part of that, maybe it doesn't have to be such huge, but one person comes forward from the youth. Talking about it and seeking our rights is very essential at this point of time. So here we are trying to ask for our justice. The injustice which is happening by the government of Andhra Pradesh is really bizarre, and we are here to ask for our rights. We are here to ask for the justice we deserve. నారా లోకేష్ గారు లాస్ట్ స్పీచెస్లో ఆయన 5 ఇయర్స్లో 20 lakhs జాబ్స్ ఇస్తారని చెప్పి మాట ఇవ్వడం అయితే జరిగింది. కానీ ఆయన లాస్ట్ 2 yearsలో ఇవ్వాల్సిన 8 lakhs అనేవి మొత్తం పెండింగ్లో ఉండటం అయితే జరుగుతుందన్నమాట. అంటే ఇప్పుడు వరకు జాబ్స్ గురించి ఇలానే చెప్పారు, బట్ దాని గురించి కాకుండా నిరుద్యోగ భృతి ఇస్తాము, 3,000 ఇస్తామన్నారు. అది కూడా కంప్లీట్ పెండింగ్లోనే ఉందన్నమాట. వీ జెన్జీస్ ఆర్ ఆస్కింగ్ ఓన్లీ ఫర్ ద right accountability jobs. We are not asking anything else. And one thing, we all need justice. We Gen Zs, we hail India. మరిన్ని అప్డేట్స్ కోసం ఛానల్ ను సబ్స్క్రైబ్ చేయండి. నోటిఫికేషన్స్ కోసం బెల్ ఐకాన్ పై క్లిక్ చేయండి.